మరొకసారి మీరందరూ భుజాలపై వేసుకుని ఈ సంక్రాంతికి #CBN ఎఫెక్ట్ వర్సెస్ వైఎస్ జగనన్న మార్క్ ని ట్రెండ్ చేద్దాము. సంక్రాంతికి మనం జగనన్న చేసిన అభివృద్ధిని మరొకసారి అందరికీ గుర్తు చేద్దాము. మళ్ళీ 2029లో ఇక్కడ ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ అన్నని, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి, ఇక్కడ చంద్రశేఖర్ అన్న ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ రోజున ఈ వేదికపై జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న ఇక్కడ లేరు, నిన్నే వచ్చి వెళ్ళారు ఆయనకి, అలాగే జిల్లా ఉన్న బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు గారు ఇందాకే మాట్లాడి వెళ్ళారు ఆయనకి, పెద్దలు పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న బతుల బ్రహ్మారెడ్డి బాబాయ్కి, అలాగే ఇక్కడ ఉన్న అమడారెడ్డి అన్నకి, వెంకటేశ్వర్లకి, అందరికీ కూడా పేరు పేరున అన్న ఈ బాధ్యతని మీ ఊర్లో కూడా యువత అందరితో కూడా చేయించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదికపై ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ కూడా, మహిళా నాయకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎర్రగొండపాలెం 2వ పులివెందుల హ్యాపీ సంక్రాంతి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున క్రెడిట్ చోరీ ఎంత దారుణంగా ఉందంటే పీరీ ఇన్వెస్ట్మెంట్ కూడా మాది అని చెప్పుకుంటున్నారు. పీరీ ఇన్వెస్ట్మెంట్ ఎవరిదండి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది. ఆయన వల్ల ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు తయారయ్యారు, ఎంతో మంది ఇంజనీరింగ్ చదువుకుని వాళ్ళు రకరకాల జాబుల్లో స్థిరపడ్డారు. పీరీ ఇన్వెస్ట్మెంట్ మనది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఈ రోజున ప్రతి ఒక్కటి గొంతెత్తి ప్రతి కార్యకర్త గుర్తు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతుకగా మారిన ప్రతి ఒక్కరికి జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్.